అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. పహల్గామ్ అటాక్ తర్వాత పాక్కి ఇండియా చుక్కలు చూపించింది. అసలు చావు భయం వెంటూ రుచి చూపి ముచ్చెమటలు పట్టించింది. ఈ తరుణం తర్వాత సంచలన విషయాలు అనేవి వెలువడుతున్నాయి బయటికి. ఒక హర్యానాకి చెందిన ఒక యూట్యూబర్ పాక్కి ఇండియాలో ఉంటూ పాక్కి ఇక్కడ సమాచారాన్ని చేరవేస్తూ గూఢచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తనతో పాటు 12 మంది గూఢచారుల్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది పోలీసులు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడి ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఎవరి జ్యోతి మల్హోత్రా? అసలు పాక్కి ఈమెకి సంబంధం ఏంటి? అసలు ఈమె గూఢచార్యం ఎందుకు చేస్తుంది, ఎప్పటి నుంచి చేస్తుంది అంటారు? అసలు సంజయ్ గారు, దేశమంతా విస్తుపోయే సంఘటన. ఈ దేశంలో పుట్టి, ఈ దేశం తిండి, ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశానికి ద్రోహం చేసే వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారంటే ఈ దేశంలోని ప్రజలంతా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యక్తులని భరతమాత భరిస్తుంది. ఇలాంటి వ్యక్తులకి ఈ గడ్డపై జీవితమా? వారు చేసే ద్రోహం అంతా ఇంత కాదు. ఏదో ఒక హర్యానా ప్రాంతంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ట్రావెల్ పేరుతో అతను ఆమె ఏదో టెంపుల్స్, ఆమె ఏదో యాత్రా ప్రదేశాలు చూపిస్తున్నట్టుగా యూట్యూబ్ లో రేటింగ్ కోసం చేస్తూ ఆమె ఎలాంటి కుట్రకి పాల్పడ్డదంటే, ఆమె డబ్బు ఆశతోని ఒక పాకిస్తాన్ కి చెందిన ఐ కమిషనర్ అతను డానిష్ తో ఆమెకి శారీరక అనేక రకాల సంబంధాలు ఏర్పరచుకొని అతనికి మన దేశం యొక్క విషయాలు తెలియజేస్తూ ఎలా చేస్తుందంటే, ఆమె మన దేశంలో పర్యాటక స్థలాలు ఏదైతే ఉన్నాయో అక్కడ షూట్ పేరుతో పోవడము, అక్కడ వివరాలన్నీ సేకరించడము. ఆమె రీసెంట్ గా 2023లో పాకిస్తాన్ వెళ్ళి వచ్చినట్లు కూడా మన వాళ్ళు కనుగొనడం జరిగింది. అవును సార్. పాకిస్తాన్ వెళ్ళి వచ్చినప్పుడు ఆమెకి అక్కడ విదేశీ శాఖ ఆమెకి ఇచ్చిన ఆతిథ్యం చూస్తే ఒక సెంట్రల్ మినిస్టర్ కు, ఒక పెద్ద స్థాయి పాకిస్తాన్ లో ఒక పెద్ద జాతీయ నాయకుడికి ఇచ్చిన స్వాగతం చెప్పారు. అవన్నీ చూస్తూ పోతే రీసెంట్ గా మన పహల్గాము సంఘటన జరగడానికి ఒక 3 నెలల ముందు ఆమె కాశ్మీర్ లోని పహల్గామ్ లో షూట్ చేసి విషయాలు కూడా మనకు వెలుగులోకి వస్తున్నాయి. అదే విధంగా అంతకుముందు మనకు వందే భారత్ యొక్క రైలు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారు వర్చువల్ గా చేస్తున్నప్పుడు మన సికింద్రాబాద్ స్టేషన్ లో అడవుడు కూడా చూసాము. గతంలో 3 నెలల ముందు ఆమె ఒరిస్సా పూరి దేవాలయంలో కూడా షూట్ చేసిన వివరాలు బయటకు వస్తున్నాయి. అసలు ఇంత నీచమైన పనులు ఇలా చేస్తున్నారు. ఈమె ఒక పాకిస్తాన్ ఒక ఐ కమిషనర్ ట్రాప్ లో పడింది. అతనితో శారీరక సంబంధాలు పెట్టుకొని మన యొక్క దేశం యొక్క వివరాలని, అంతేకాకుండా మన దేశంలో ఉన్న ఈ యొక్క మిలిటరీకి సంబంధించిన స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఇతర దేశాలు పాకిస్తాన్కి అందించడం కోసం ఆమె చాలా కుట్రలు చేసింది. ఇక్కడ వీడియో తీసి పంపించింది. ఇంకా రీసెంట్ గా తెలిసిందంటే ఆమె చైనా వెళ్ళిందని, బంగ్లాదేశ్ వెళ్ళిందని, మన చుట్టూ సరిహద్దు ఏదైతే దేశాలు ఉగ్రవాద దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి ఆమె మన దేశం యొక్క సమాచారం అందించిందని వెలుగులోకి వస్తున్నాయి. మీరు చెప్పిన ప్రకారం ఇందాక దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కుట్రదాలు చాలా మంది ఉన్నారు. ఇదే యొక్క జ్యోతి మల్హోత్రాకి ప్రియాంక అనే ఫ్రెండ్ మన ఒరిస్సాలో పరిచయం అయినట్టుగా వెలుగులోకి వస్తుంది. ఇంకా చాలా మంది 12 మంది పైన దేశవ్యాప్తంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఒక సజర్ అని ఒక వ్యాపారవేత్త కూడా ఇట్లా సమాచారం అందించిందని, అది పాకిస్తాన్ కి మనకి బోర్డర్ లో కొన్ని ఒక మిలిటరీకి సంబంధించిన స్థావరాలు ఎక్కడున్నాయో చేరవేసిందని. ఈ రకమైన కుట్రదారులు ఈ దేశంలో ఉంటే ఇక దేశ భద్రతకి ఎక్కడ రక్షణ ఎక్కడ? పహల్గామ్ సంఘటన కూడా ఈమె కారణం అంటారా? ఖచ్చితంగా పహల్గామ్ లో ఏదైతే దుర్ఘటన మన దేశం యావత్ విస్తుపోయిందో ఆ సంఘటనకు ఒక 3 నెలల ముందే ఆమె అక్కడ ఉన్న వీడియోలను సేకరించింది. అసలు అక్కడ సరిహద్దులకు ఎట్లా పోవాలి, అక్కడ మనకు ఉన్న సెక్యూరిటీ ఎలా ఉంది, ఆ వివరాలన్నీ చేరబోసింది. ఎందుకు దీనికి ఆమె చేసిందని చెప్పడానికి రుజువైందంటే, ఆ దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ మన దేశం స్టార్ట్ చేసి పాకిస్తాన్ లో ఉన్న యొక్క స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో వాటి టార్గెట్ పెట్టుకొని వాళ్ళు 9 చోట్ల మన వాళ్ళు పేల్చివేశారు. 21 స్థావరాలని సెలెక్ట్ చేసుకున్నారు. అన్నిటినీ ఈ సివిలియన్స్ గా, మామూలు సాధారణ పౌరులకు ఎలాంటి ఆపద ఇబ్బంది రాకుండా, ఆ దేశంలో ఒక సైనికుల మీద జరగకుండా ఖచ్చితంగా ఉగ్రవాదులు టార్గెట్ చేసి దేశమంతా ఆ యొక్క విషయంలో ఉంటే, పహల్గాము సంఘటన జరిగిన 2వ రోజే 22 జరిగితే 23, 24 అనుకుంటా పాకిస్తాన్ కి సంబంధించిన ఎంబసీ ఢిల్లీలో ఉంటది. ఆ పాకిస్తాన్ ఎంబసీకి
ఒక అతను ఆ ఎంబసీలో ఉండే ఒక అధికారి కేక్ తీసుకెళ్తున్నారు. ఆ కేక్ తీసుకెళ్తున్న వ్యక్తిని ఎవరు నువ్వు ఎందుకు ఏం చేస్తున్నారు, ఎందుకు ఏంది ఈ సంబరాలు ఏంది, దేశం అంతా ఈ రకంగా ఉందని మొత్తం మన చాలా మంది ఛానల్స్ ఎమ్మడబడ్డాయి. అతను ఏమి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక లోపల జరిగిన విషయాలన్నీ కూడా మళ్ళీ వీడియో రూపంలో బయటకు వచ్చినాయి. ఎవరైతే కేక్ తీసుకెళ్లాడో ఆ కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో ఈమె యొక్క ఫోటోలు బయటకు వచ్చినాయి. అంటే పహల్గాములో అమాయకులైన మన పౌరులను, టూరిస్టుల్ని అతి కిరాతకంగా భార్య పిల్లల ముందే, వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే చంపిన వ్యక్తుల యొక్క సంబరాలని మన ఢిల్లీలో పాకిస్తాన్ ఎంబసీలో కేక్ కట్ చేసే వ్యక్తితో ఈమె ఫోటోలు ఉన్నాయి. అదే రకంగా పాకిస్తాన్ చెందిన హై కమిషనర్ డానిష్ అనే వ్యక్తితో ఈమెకు అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ లో ఈమె విదేశాంగ వాళ్ళ ఉత్సవాలకు వెళ్ళి అక్కడ ఈమె రాజభోగం అనుభవించింది. ఈ రకంగా చైనాకు పోయింది, బంగ్లాదేశ్ పోయింది, అనేక దేశాలకు పోయిన వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇట్లాంటి వ్యక్తులని, ఇట్లాంటి యొక్క వ్యవస్థలని, ఇట్లాంటి శక్తులని దేశంలో ఎన్నటికీ దేశ ప్రభుత్వం సమర్థించదు. అంతేకాకుండా సార్ ఇంకా 12 మందిని, అంటే ఈమెతో పాటు 12 మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మిగతా 11 మందిని కూడా ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటారా? ఈమె వాళ్ళని కూడా స్పై కింద మార్చిందంటారా? ఈమె అందరిని చేస్తుందని చెప్పలేము. పాకిస్తాన్ అనేక రకాల కుట్రలు చేస్తుంటది. పాకిస్తాన్ సెలెక్ట్ చేసుకుంటది ఎవరు వాళ్ళ దేశానికి సపోర్ట్ చేయగలుగుతారు, వాళ్ళని ఎలా ట్రాప్ లో తీసుకురావాలని. వాళ్ళు కొంతమంది లవ్ పేరుతో, జిహాదుల పేరుతో వాళ్ళని ట్రాప్ లో తెచ్చుకుంటారు. కొంతమంది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి పైసలు ఎరవేస్తుండ్రు. కొంతమంది కొన్ని రకాల బెదిరింపులు చేసి లైన్ లో తీసుకుంటారు. ఈ అనేక రకాల పాకిస్తాన్ దేశమే కాదు అది, ఆ పాకిస్తాన్ సైన్యమే కాదు, ఉగ్ర కోణం, కుట్ర కోణం, మన దేశపై కక్ష, ఈ దేశం సుభిక్షంగా ఉండటం నచ్చని దేశం అది. కాబట్టి ఈ దేశంపై అనేక కుట్రలు చేస్తుంది. ఆ కుట్రల్లో భాగవస్తులే ఈ 12 మంది. అని సార్ వీళ్ళ టార్గెట్ ఏం చేశారంటారు ఇప్పటి వరకు? ఇప్పుడు ఆ పహల్గామ్ అటాక్ జరిగిన ప్రదేశం కూడా ఒక టూరిస్ట్ ప్రదేశం అని చూసుకోవచ్చు. ఆమె 3 నెలల క్రితమే దాన్ని సందర్శించిందని కూడా చెప్తున్నారు. అండ్ ఈమె టార్గెట్ చేసిన ప్లేసెస్ అన్ని టూరిజం ప్లేసెస్ అంటారా, క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్రదేశాలు అంటారా? ఖచ్చితంగా దేశంలో సుప్రసిద్ధ స్థలాలు ఉంటాయి, పుణ్య స్థలాలు ఉంటాయి, యాత్రా స్థలాలు ఉంటాయి, అదే రకంగా పర్యాటక స్థలాలు ఉంటాయి. ఆ స్థలాల్లో ఇప్పుడు మన ఇందాక చెప్పుకున్న ఒరిస్సా పూరి జగన్నాథ్ టెంపుల్, పంజాబ్ లో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, అట్లా మన ఉత్తరప్రదేశ్ లో తాజ్ మహల్. ఇవి పహల్గామ్ అనేది చాలా మంచి, మనం దాన్ని ఏమంటారు, మినీ స్విట్జర్లాండ్ అంటారు. అండ్ రీసెంట్ గా ప్రయాగ్రాజ్ లో కుంభమేళా అనేది జరిగింది. అక్కడ ఎంత మంది జనం తండోపతండాలుగా తరలివచ్చారు తెలుసు, ఎన్ని కోట్ల మందో తెలుసు. అంత క్రౌడ్ ఉండి అలాంటి ప్లేస్ ని టార్గెట్ చేయకుండా ఇక్కడ పహల్గామ్ ని ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది అంటారు? వాస్తవంగా పాకిస్తాన్ యొక్క కుట్ర కోణాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. వాళ్ళు వేసుకున్న పథకాలు అన్ని చోట్ల సక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు ఈ రీసెంట్ గా మన హైదరాబాద్ లో కూడా ఒక బాంబు పేల్చడానికి పన్నాగం పన్నారు. అది మన యొక్క పోలీస్ వ్యవస్థ, మన యొక్క యంత్రాంగం కనిపెట్టింది. వాళ్ళు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రదేశాల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. కాకపోతే కొన్ని చోట్ల సక్సెస్ అవుతుంటాయి. ఆ సక్సెస్ అయినప్పుడే మన యొక్క సైనికుల్ని, మన యొక్క పౌరుల్ని కోల్పోతున్నాం. అబ్సల్యూట్లీ సార్. అండ్ అబ్సల్యూట్లీ సార్, వీళ్ళు ఏం చేయాలంటారు? ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎలాగా భారతదేశంలో బతుకుతూ, ఇక్కడ నేల మీద ఉంటూ, ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ తిండి తింటూ, అక్కడ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి గూఢచారం చేస్తున్న వ్యక్తులు ఏం చేయాలి? కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న వ్యక్తులు అనాలా వీళ్ళని? వీళ్ళు అమాయకులు అన్నారా, లేకపోతే వీళ్ళు కూడా భారత పౌరుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు అంటారా? వీళ్ళని ఏం చేయాలి? అసలు ఏం చేస్తే మిగతా వాళ్ళకి కనువిప్పు అవుతుంది అంటారు? ఇలాంటి ప్రయత్నం చేయాలన్న వాళ్ళకి భయం కలుగుతుంది అంటారు? వాస్తవంగా సంజయ్ గారు, మన పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే దేశం పట్ల, తల్లిదండ్రుల పట్ల ఈ యొక్క దేశం యొక్క ప్రేమ నేర్పాలి. అలా నేర్పకపోగా వాళ్ళకి జల్సాల పేరుతో విచ్చలవిడిగా వదిలేసి పేరెంట్స్ వాళ్ళని పెంచే విధానంలో సరిగా పద్ధతులు లేకపోవడం. అదే రకంగా ఈ యువత ఎలా తయారంటే, ఇది దేశం అనే దానికి భక్తి లేకుండా పోయింది. ఎవరో ఒక వ్యక్తి ఆశ చూపిస్తే వాళ్ళ ట్రాప్ లో పడి మన దేశం సంబంధించి దేశం యొక్క భద్రతా విషయాల గూఢచర్యం చేస్తున్నారంటే, ఈ యొక్క పౌరుల్ని, ఇలాంటి గూఢచర్యం చేసే వ్యక్తులని మనం వేరే దేశాల్లో చెప్పుకుంటారు, వాళ్ళని దేశానికి ద్రోహం చేసే వ్యక్తులు కిరాతకంగా చంపాలని. మన దేశంలో కూడా బలమైన చట్టాల ద్వారా, బలమైన శిక్షలని స్పీడ్గా, తొందరగా ఇలాంటి వ్యక్తులకు శిక్షలు పడితే వేరే వ్యక్తులు ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటారు. అబ్సల్యూట్లీ సార్. ఏం చేయాలంటారు? ఎలాంటి శిక్షలు విధించాలంటారు? త్వరితగతిలో శిక్షలు పడాలి, కరెక్టే. ఏ శిక్ష విధిస్తే మిగతా వాళ్ళకి వెన్నులు వణుకు పుడుతుంది అంటారు? ఇలాంటి గూఢచారులకి
భయాందోళనకు గురవుతుంది అంటారు. ఎలాంటి శిక్షలు వేయాలి? ఖచ్చితంగా మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం వారికి ఖచ్చితంగా బలమైన శిక్షలు వేయాలి, ఉరివిధి వేయాలి. అబ్సల్యూట్లీ సార్. కాకపోతే మనం యాజ్ ఒక అడ్వకేట్ గా చాలా మంది ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టడం, సంవత్సరాలు మేపటం కన్నా అక్కడికక్కడే కాల్చిపడేయాలంటారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ సంఘటనలో ఎక్కువ పాల్గొని ఇలాంటి గూఢాచారానికి గురైన వ్యక్తి ఎవరన్నా చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ రీసెంట్ గానే బెట్టింగ్ యాప్స్. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా, జనాలకి మంచి చేరవేయాలన్నా, చెడు చేరవేయాలన్నా ముందస్తులో ఉండేది, ముందుగా ఉండే వ్యక్తులు త్వరితగతిన ప్రజలకి దగ్గరికి కంటెంట్ ని కానీ తీసుకెళ్లే వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు మంచి చెప్తే మంచి చేరుతుంది, చెడు చెప్తే చెడు చేరుతుంది. వాళ్ళు తెలియకుండానే ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏదైనా కంటెంట్ చేసే ముందు దాని గురించి ఆలోచించి ముందు వెనక చూసి ఇది మంచిదేనా, జనాలకి ఇది ఉపయోగపడుతుందా అని విశ్లేషించి ఇలాంటి కంటెంట్ చేస్తే మంచిదని మా ముఖ్య ఉద్దేశం. అండ్ అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సంజయ్ గారు.